అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా ఆడియన్స్ అంతా కూడా పుష్ప 2 కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని అనుకోగా అది కాస్త డిసెంబర్కి వాయిదా వేశారు. ఒక్క పుష్ప వాయిదా వల్ల చాలా సినిమా రీషెడ్యూల్స్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న రావటం పక్కా అని తెలుస్తుంది. రిలీజ్ కన్ఫర్మ్ అయిన పుష్ప 2 గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది. పుష్ప 1లో ఊ అంటావా మామా సాంగ్ని సమంత చేసింది. ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అన్నది ఇంకా బయటకు రాలేదు. ఎవరెవరివో పేర్లు వినిపిస్తున్నాయి కానీ వాటిలో ఏది నిజం అన్నది మాత్రం తెలియట్లేదు. పుష్ప 2 సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం భారీ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అయితే సినిమా రిలీజ్ వరకు దాన్ని సీక్రెట్ గా ఉంచాలని కూడా చూస్తున్నారట. పుష్ప 2లో రష్మిక మందన పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. పుష్పరాజు భార్యగా రష్మిక మందన చేస్తున్న శ్రీవల్లికి మంచి సీన్స్ పడ్డాయని అంటున్నారు. ఇక మరోసారి దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడని చెప్పుకుంటున్నారు. మరి పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారన్నది చూడాలి. పుష్ప 2 సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. సినిమాపై ఆడియన్స్ ఎన్ని అంచనాలు ఉన్నాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచడానికి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ సాంగ్ లో ఎవరు నటించబోతున్నారనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాలో దాదాపు 2 ఐటమ్ సాంగ్స్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సుకుమార్ ఇంతకుముందు చేసిన జగడం సినిమాలో కూడా 2 ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఇక దాని ఫార్మాట్ లోనే ఈ సినిమాను కూడా ముందుకు తీసుకెళ్తున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మీద ప్రస్తుత నెగిటివిటీ అయితే ఉంది. మరి ఆ నెగిటివిటీ తగ్గించడానికి భారీ ప్రణాళికలను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమాతో అటు అల్లు అర్జున్ ఇటు సుకుమార్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి మరోసారి తమ సత్తా ఏంటో చూపిస్తారా లేదా అనేది. పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ కూడా ఈ సీక్వెల్ మీద చాలా కసిగా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మొదటి సినిమా కంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పర్ఫెక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా టాలీవుడ్ లో సుకుమార్ గురించి అందరూ చెప్తారు. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో సమంతపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసింది. సమంత డివోర్స్ తర్వాత ఈ సాంగ్ కి ఊహించని విధంగా ఆమె యాక్సెప్ట్ చేసి ఈ సాంగ్ చేశారు. ఈ సాంగ్ కి మంచి మైలేజ్ వచ్చింది. మూవీ సక్సెస్ లో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా చాలా కీలకంగా మారాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ కి కూడా పుష్ప మూవీకి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంతకు మించి సాంగ్స్ ని పుష్ప ది రూల్ కోసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పుష్ప మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.